విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా సరైనటువంటి హిట్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఒక రకంగా చూస్తే 2019 తర్వాత అతనికి ఇంతవరకు పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే మధ్యలో 'ఖుషి' లాంటి ఒక హిట్ అనే సినిమా కనిపిస్తుంది కూడా, కానీ ఉన్నప్పుడు కూడా దానికంటే ముందు సినిమాలు కావచ్చు, ఆ తర్వాత సినిమాలు కావచ్చు, చాలా వరకు ఆకట్టుకోలేకపోయినాయి, మెప్పించలేకపోయినాయి. అలాగని అతని రేంజ్ తగ్గిందా అంటే తగ్గలేదు. ఎప్పటికి కూడా వరుసగా నాన్ స్టాప్‌గా సినిమాలు వస్తున్నాయి. అది కూడా బిగ్ బడ్జెట్లు కావచ్చు, భారీ నిర్మాణ సంస్థలు కావచ్చు, లేకపోతే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళంతా చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా నిజంగా ఒక రకంగా అతనికి ఒక ప్లస్ పాయింట్, అట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్‌లా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా బిగ్గెస్ట్ బ్యానర్స్‌తో సినిమాలు చేసేటువంటి ఒక ప్లస్ పాయింట్, వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇబ్బంది పడుతున్న సందర్భం మైనస్ పాయింట్‌గా కనిపిస్తుంది. కానీ ఆ ట్రెండ్ మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు చేయబోతున్నటువంటి సినిమాలు మాత్రం చాలా స్ట్రాంగ్ బజ్‌తో ఉన్నాయి. అటువంటి బలమైనటువంటి కథనాలతో వస్తున్నటువంటి సినిమా కూడా కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు ఈసారి వచ్చేటువంటి సినిమాలు పట్ల అతను చాలా కాన్ఫిడెంట్‌గా కూడా కనిపిస్తున్నాడు. ఆ సినిమాలు ఏంటి అంటే 'రౌడీ జనార్దన' అలాగే 'రణబాలి'. 'రణబాలి'లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. అంటే మామూలుగా రష్మిక మందన్న హీరోయిన్ అంటే మాత్రం ఆబ్వియస్‌గా సినిమా బ్లాక్ బస్టర్ అనేటట్టుగా ఒక టాక్ మాత్రం బలంగా ఉంది. తను బలమైనటువంటి కథలకు మాత్రమే సెలెక్ట్ చేసుకునేటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రాహుల్ సాంకృత్య డైరెక్షన్‌లో రూపొందుతున్నటువంటి సినిమా ఇది 'రణబాలి'. ఇది సెప్టెంబర్ 11న రిలీజ్ అయ్యేటువంటి సినిమా కూడా చెప్తా ఉన్నారు. దాని తర్వాత 'రౌడీ జనార్దన' మూవీ, ఇది రవికిరణ్ కోల డైరెక్షన్‌లో రూపొందుతున్నటువంటి సినిమా ఇది. అలాగే కీర్తి సురేష్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అది కొంచెం మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. అంటే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. ఇటు చూస్తే 'రణబాలి' చూస్తే గనక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చేటువంటి సినిమా, అంటే స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి కథగా కూడా అది కనిపిస్తుంది. ఈ 2 సినిమాల పట్ల కూడా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అటు ఆడియన్స్‌లో కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్‌లో కూడా కావచ్చు, ఆ 2 సినిమాల మీద చాలా చాలా హోప్‌తో ఉన్నారు. ఇవి కాకుండా సడెన్‌గా మరొక సినిమా కూడా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా టైటిల్ ఇంకా పెట్టలేదు గానీ, ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే శౌర్య. శౌర్య అంటే 'హాయ్ నాన్న' సినిమాతో ఆకట్టుకున్నటువంటి దర్శకుడు. అతను నాని హీరోగా నటించినటువంటి 'హాయ్ నాన్న'తో బాగా ఆకట్టుకున్నాడు, బాగా మెప్పించాడు. ఆ సినిమాకి సంబంధించి 2023లో రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. అప్పటి నుంచి కూడా 3 ఏళ్లుగా అతను వెయిట్ చేసినటువంటి సందర్భం చూస్తే మాత్రం చాలా వరకు ఎందుకు ఇంతకాలం వెయిట్ చేయించాడు అతను మాత్రం చాలామంది భావించారు, చాలామంది అనుకున్నారు కూడా. మధ్యలో ఎన్టీఆర్‌తో కూడా ఒక సినిమా చేస్తాడని చెప్పేసి కూడా కొంత గాసిప్స్ వచ్చినాయి, రూమర్స్ వచ్చినాయి. ఆ రూమర్స్‌ని కూడా ఖండించారు. ఫైనల్‌గా శౌర్యతో విజయ్ దేవరకొండ సినిమా చేస్తారని చెప్పేసి కొన్ని రోజులుగా వినిపిస్తోంది మనకు. ఆ వినిపించినటువంటి మాటలు నిజం చేస్తూ శౌర్యతో సినిమా చేస్తాను అని చెప్పేసి కూడా లేటెస్ట్‌గా అనౌన్స్ చేశారు. వైరా మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందబోతుందని మాత్రం చెప్తుంది. దాంతోపాటు అనౌన్స్ చేసినటువంటి పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకంటే ఆ పోస్టర్‌తో పాటు కావచ్చు, లేకపోతే కంటెంట్ పరంగా కావచ్చు, లేకపోతే కొంచెం రకరకాలుగా ఉన్నటువంటి కంటెంట్‌తో కథ బలమైన డెఫినెట్‌గా కథతో వస్తున్నటువంటి సినిమా కూడా కనిపిస్తుంది మనకు ఆ పోస్టర్‌తోని చూస్తే గనక. హేషమ్ అబ్దుల్లా మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్నాడు. తర్వాత మిగతా హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో మాత్రం ఈ సినిమా పనిచేస్తుందనేది మాత్రం అనౌన్స్‌మెంట్‌లోనే చెప్పారు మనకు. అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో విజయ్ దేవరకొండ సినిమా, అలాగే హేషమ్ అబ్దుల్లా మ్యూజిక్ డైరెక్టర్, అంటే శౌర్య డైరెక్టర్ అంటే మాత్రం చాలా వరకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినట్టుగా, లేకపోతే క్రేజీగాను, లేకపోతే ఆ సినిమా పట్ల చాలా చాలా కాన్ఫిడెంట్‌గా కూడా కనిపిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఆ టైటిల్‌తో పాటు అనౌన్స్ చేసినటువంటి ఒక మాట, 'ఆల్ దిస్ యాంగర్ ఈజ్ వన్స్ ద లవ్' అని చెప్పేసి ఒక మాట చెప్పారు. అంటే ఇప్పుడున్నటువంటి కోపానికి ఒకానొకప్పుడు ప్రేమే కారణం అని చెప్పేసి కూడా టైటిల్‌లో ట్యాగ్ కూడా అనౌన్స్ చేశారు. సో మొత్తంగా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సినిమాలాగా కనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో కూడా రాబోతున్నట్టుగా సినిమా కనిపిస్తుంది. మొత్తంగా ఈ 3 సినిమాలు కూడా విజయ్ దేవరకొండ కెరీర్‌ని నెక్స్ట్ స్థాయిలో నిలబెట్టబోతున్నాయనే నమ్మకం మాత్రం చాలా మందిలో ఉంది. అంటే ఆ 2 సినిమాలు ప్రధానంగా చూస్తే కనుక 'రణబాలి' సినిమా మీద పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో కాబట్టి, రాహుల్ సాంకృత్య డైరెక్షన్ కాబట్టి అతని మీద కూడా చాలా మందికి నమ్మకం ఉంది. అతను శాంసంగ్ రాయ్ డైరెక్టర్ కాబట్టి అతను 'రణబాలి' సినిమాతో కూడా చాలా వరకు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అలాగే 'రౌడీ జనార్దన' మూవీ పట్ల కూడా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాయి. ఆ రెండింటికి మించి కూడా ఇప్పుడు శౌర్యతో కాంబినేషన్‌లో రూపొందబడే సినిమా కూడా చాలా వరకు చాలా హోప్‌తో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు మనకు. ఆ సినిమా అనౌన్స్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 4 కుక్కలు పట్టుకొని తర్వాత ఆ టెక్నీషియన్స్ అందరూ కనిపించడం, ఆ టెక్నీషియన్స్‌తో మొత్తం చేతిలో బలమైనటువంటి ఆయుధాలు, ఆ తర్వాత గుర్రము, వివిధ రకరకాలైనటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి మనుషులు టెక్నీషియన్స్‌తో కనిపించడం అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ లాగా కనిపిస్తుంది మనకి. మరి ఓవరాల్‌గా చూస్తే ఈ 3 సినిమాలతో విజయ్ దేవరకొండ స్థాయి పెరగబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. దట్టు 'విరోష్' తర్వాత, అంటే రష్మిక మందన్న పెళ్లి తర్వాత విడుదల కాబోతున్నటువంటి సినిమాలు కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా రిపీట్ అయ్యేలాగా, ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలాగా, పెళ్లి తర్వాత అతని కెరీర్ మారుతుంది అనే నమ్మకం కూడా చాలా మందిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.